హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మనకి రైల్వేలో ఇంటర్ రైల్వే ట్రాన్స్ఫర్ సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సో చేంజ్ అయితే చేశారు ట్రాన్స్ఫర్ సంబంధించిన రూల్స్కి సంబంధించి. సో ఆ సర్క్యులర్ గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. చాలా ఇంపార్టెంట్ అప్డేట్. ఎవరైతే కొత్తగా అప్లై చేస్తున్నారో, ఆల్రెడీ అప్లై చేశారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక మీదట మేబీ ట్రాన్స్ఫర్స్ మనకి కొంచెం కష్టం అవ్వచ్చు. ఓకేనా? సో డీప్గా దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో మరి లేటెస్ట్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు తేజస్ అండ్ మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి వచ్చిన సర్క్యులర్ అన్నమాట. కావాలంటే మీరు వెరిఫై చేసుకోవచ్చు. RBI నెంబర్ 32/2025. ఓకేనా? సో ఇది మనకి ద జనరల్ మేనేజర్స్ ఆల్ జోనల్ రైల్వేస్ అని ఉంది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయితే చూడండి, థ్రెషోల్డ్ వాల్యూ ఫర్ ప్రాసెసింగ్ ఇంటర్ రైల్వే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్స్. సో ఇక మీదట ఎంతమందికి పడితే అంతమందికి ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ ప్రాసెస్ చేయకుండా ఒక థ్రెషోల్డ్ పెట్టే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు చూడండి, ఇంటర్ రైల్వే అండ్ ఇంటర్ డివిజనల్ ట్రాన్స్ఫర్స్. సో మనకి రైల్వేలో మేజర్గా ఇంటర్ రైల్వే ఉంటుంది, తర్వాత ఇంటర్ డివిజనల్ ఉంటుంది, తర్వాత ఇంట్రా డివిజనల్ ఉంటుంది. అంటే బేసిక్గా ఒకే జోన్ ఆర్ ఒకే రైల్వేలో వాళ్ళకి ఇది మ్యాక్సిమం ఇబ్బంది రాదు. అంటే సేమ్ జోన్ లైక్ SCR జోన్లోనే ఉన్న వాళ్ళు అనుకోండి. సో ఇప్పుడు విజయవాడ డివిజన్ నుంచి గుంటూరు డివిజన్ వెళ్ళడానికి వాటికి పెద్ద ప్రాబ్లం రాదు. మనకి మెయిన్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇంటర్ జోన్ అండ్ ఇంటర్ డివిజనల్. అంటే SCR వాళ్ళు ఇప్పుడు సపోజ్ లైక్ ECOR వెళ్ళాలనుకున్నా, సో ఇటువంటి వాటికి మెయిన్గా ఇక్కడ ఇబ్బంది వచ్చే ఛాన్స్ ఉంది. చూద్దాం ఇక్కడ ఏం చెప్తున్నారు ఏంటి అని. సో నౌ బీయింగ్ ప్రాసెస్ త్రూ HRMSని యూజ్ చేసుకుని ప్రాసెస్ చేస్తున్నారు కదా. ఇక్కడ ఏంటంటే ద ఇష్యూ హ్యాస్ బీన్ ఎగ్జామిన్డ్ అండ్ టు ఫెసిలిటేట్ స్మూత్ సబ్మిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ సంబంధించి స్మూత్ సబ్మిషన్ కోసం మనకి ఎంప్లాయీస్ ఇన్ HRMS ట్రాన్స్ఫర్ మాడ్యూల్ ఎనేబుల్ టు ట్రాన్స్ఫర్ ప్రాసెసింగ్ దీస్ రిక్వెస్ట్స్. ఇదంతా మెయిన్గా ఇక్కడ చూడండి, ఫాలోయింగ్ గైడ్ లైన్స్ ఆర్ ఇష్యూడ్ ఫర్ ఇంప్లిమెంటేషన్. సో ట్రాన్స్ఫర్ ఇంప్లిమెంట్ అవ్వాలంటే కింద ఇచ్చిన గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలని అయితే చెప్తున్నారు. సో కింద ఏమి ఇచ్చారు అన్నది ఇక్కడ మనకి ఫస్ట్ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ద కాంపిటెంట్ అథారిటీ వుడ్ బి ఏబుల్ టు ప్రాసెస్ రిక్వెస్ట్ టు ట్రాన్స్ఫర్ ఇంక్లూడింగ్ those which have already been processed or NOC has been obtained. అంటే ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయిన వాళ్ళకి, ఈవెన్ NOC కూడా వచ్చిన వాళ్ళకి కూడా ఇది అప్లికబుల్ అంట. ఓన్లీ ఇఫ్ ద వేకెన్సీ ఈజ్ బిలో ఏ డిఫైన్డ్ థ్రెషోల్డ్ వేకెన్సీ లెవెల్. ఓకేనా? సో వాళ్ళు ఒక థ్రెషోల్డ్ లిమిట్ అయితే పెడతారంట. అంటే ఇప్పుడు మీకు ఒక 1000 పోస్ట్స్ ఉన్నాయి అనుకుందాం మీ జాబ్కి సంబంధించి మీ జోన్లో. సో థ్రెషోల్డ్ ఒక 10% పెడితే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద వేకెన్సీస్ థ్రెషోల్డ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ 10%, ఫార్వర్డింగ్ ఫర్ కన్సిడరేషన్ ఆర్ రిలీవింగ్ ద ఎంప్లాయీ అండ్ ద ట్రాన్స్ఫర్ కెన్ బి డన్ ఓన్లీ ఇఫ్ ద వేకెన్సీ ఇన్ ద కేటగిరీ ఆర్ క్యాడర్ ఈజ్ బిలో 10%. సో 10% మనకి పెట్టారు అనుకుంటే థ్రెషోల్డ్ అంటే ఇప్పుడు ఎంత మీకు 100 కదా, దీనికి 1000కి 10 అంటే 100 మెంబర్స్ దాటి వేకెన్సీ కనుక ఖాళీ ఉంటే, అంటే ఇప్పుడు 900 మెంబర్స్ మినిమం ఉండాలన్నమాట అక్కడ పోస్టింగ్లో. సో 900 కంటే ఒక్కళ్ళు తక్కువ ఉన్నా కూడా మనకేమవుతుందంట, ఇది మనకి ట్రాన్స్ఫర్ అన్నది ప్రాసెస్ అవ్వదంట. మెయిన్గా అది చెప్తున్నారు ఇక్కడ మనకి. ఇన్ అదర్ వర్డ్స్, ఇఫ్ ద అవైలబిలిటీ ఆఫ్ మ్యాన్ పవర్ ఇన్ ద కేటగిరీ ఈజ్ మోర్ దెన్ 90%, దెన్ ట్రాన్స్ఫర్ వుడ్ బి ఎఫెక్టెడ్ ఆర్ కెన్ బి ఎఫెక్టెడ్. అంటే మనకి మోర్ దెన్ 90%, అంటే 10% థ్రెషోల్డ్ పెడితే మోర్ దెన్ 90% వేకెన్సీ అంటే వేకెంట్ కాకుండా ఉండాలన్నమాట, మ్యాన్ పవర్ ఉండాలన్నమాట. సో అలా లేకపోతే మనకి ట్రాన్స్ఫర్ అన్నది ప్రాసెస్ చేయరు అని చెప్తున్నారు. ఇది మెయిన్గా విల్ బీ ఫిక్స్డ్ ప్రైమర్లీ ఫర్ ఎసెన్షియల్ సేఫ్టీ కేటగిరీస్ బై రెస్పెక్టివ్ PHOD అండ్ GM. ఓకేనా? ఇది మెయిన్గా మనకి ఎసెన్షియల్ అండ్ సేఫ్టీ కేటగిరీస్ సంబంధించి చాలా ఇంపార్టెంట్, వాళ్ళకి అప్లై అవుతుంది మెయిన్గా. అండ్ ట్రైన్స్ ద కేటగిరీస్ విచ్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ట్రైన్ ఆపరేషన్స్ అండ్ సేఫ్టీ ఓన్లీ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఎసెన్షియల్ అండ్ సేఫ్టీ కేటగిరీస్. సో ఏవైతే ట్రైన్ ఆపరేషన్స్కి మనకి చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఇక్కడ మనకి ఇప్పుడు మనం జాబ్స్ చూసుకుంటే ALP కావచ్చు, టెక్నీషియన్లో మెజారిటీ ఆఫ్ జాబ్స్ కానీ, గ్రూప్ Dకి సంబంధించిన మెజారిటీ ఆఫ్ జాబ్స్, NTPCలో కూడా
క్లరికల్ పార్ట్ అంటే మీకు అకౌంట్స్ తప్ప మిగతావి చాలా వరకు చూసుకున్నట్టయితే సేఫ్టీలోకే వస్తాయి. ఎందుకంటే అవి ఎంతో కొంత మనకి ట్రైన్ ఆపరేషన్స్కి రిలేటెడ్గా ఉన్న జాబ్స్ అనమాట. స్టేషన్ మాస్టర్ కావచ్చు, గూడ్స్ గార్డ్ కావచ్చు, ఇవన్నీ. సో వాళ్ళకి మనకి ఈ రూల్ మెయిన్గా అప్లై అవుతుందని అయితే చెప్తున్నారు. సో ఆ థ్రెషోల్డ్ లిమిట్ ఎంత పెడతారు అన్నది ఇంకా మనకి తెలియదు. ఇక్కడ ఎగ్జాంపుల్కి 10% అన్నారు, 10% ఉంటుందా ఎంత ఉంటుంది అన్నది ఇంకా రివీల్ చేయలేదు. ఓకేనా? సో మనకి ఏంటంటే మెయిన్గా ఆల్రెడీ ఇప్పుడు మనకి ట్రాన్స్ఫర్ అవ్వాలి అనుకుంటే మినిమం 5 years అయితే వర్క్ చేయాలని ఒక రూల్ ఉంది. సో ఇప్పుడు మనకి ఇది కూడా ఎక్స్ట్రాగా. సో అంటే మీరు మెయిన్గా ఎవరైతే కొత్తగా అప్లై చేయబోతున్నారో, ఆల్రెడీ అప్లై చేశారో, వేరే జోన్స్కి అప్లై చేసుకునే ముందు ఒకసారి ఇది మైండ్లో పెట్టుకోండి. మీరు చాలా దూరంలో కనుక వేరే జోన్స్ అస్సాం, గౌహతి ఇటువైపు కనుక పెట్టినా, లేదా బాగా దూరంగా పెట్టినా, ఫర్ ఎనీ మ్యాటర్ అట్లీస్ట్ పక్క జోన్లో పెట్టినా కూడా ట్రాన్స్ఫర్ అయిపోవచ్చులే అనుకున్న ఉద్దేశంతో కనుక మీరు పెడితే కనుక ఇబ్బంది అవ్వచ్చు. ఓకేనా? ఈవెన్ ఇది మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా? ఇంటర్ అంటున్నారు కాబట్టి ఓకే, మ్యూచువల్ కూడా ఇబ్బంది అవ్వే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ అసలు మీకు ట్రాన్స్ఫర్ సంబంధించిన రూల్స్ ఎలా ఉంటాయి ఏంటి అని నేను ఆల్రెడీ వీడియో చేశాను. కొంచెం మనకి ఇప్పుడు ఈసారి చేంజ్ అంటే మినిమం 5 years అయితే వర్క్ చేయాలని అయితే చెప్తున్నారు. అదొకటే చేంజ్. ఆ వీడియో ఐ బటన్లోనే ఎండ్ స్క్రీన్లోనే ఇస్తాను. ఒకవేళ మీకు ట్రాన్స్ఫర్ రూల్స్ కానీ డీటెయిల్గా తెలియాలి అంటే చేంజెస్ అయితే చిన్న చిన్నవి ఉన్నాయి. బట్ ఓవరాల్గా మీకు అసలు ట్రాన్స్ఫర్ ఎలా జరుగుద్ది ఏంటి అన్నది అక్కడ కవర్ అవుద్ది. ఆ వీడియో చూడొచ్చు. సో ఇక్కడ మనకి డెసిషన్, మీరు జోన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మైండ్లో పెట్టుకుని జోన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? వేరే జోన్కి వెళ్తే కూడా ట్రాన్స్ఫర్స్ ఈజీగా అయ్యే ఛాన్స్ లేదు. ఓకే? సో ట్రాన్స్ఫర్స్ అవ్వాలి అన్నా, అట్లీస్ట్ మీరు జాబ్లో జాయిన్ అవ్వాలన్నా ముందు రైల్వేకి సంబంధించిన ఎగ్జామ్ అయితే క్లియర్ చేయాలి కదా. సో మీరు కనుక రైల్వేలో ఒక జాబ్ని కొట్టాలి అంటే సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే అది గ్రూప్ డి కావచ్చు, లేదా ఎన్టీబీసీ కావచ్చు, ఏఎల్పి కావచ్చు, ఏదైనా కానీ మన దగ్గర క్లాసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఫిజిక్స్ కానీ, మీకు కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్, అలాగే మీకు ఫిట్టర్కి సంబంధించిన ట్రేడ్ కోర్స్ కావచ్చు, లేకపోతే గ్రూప్ డికి సంబంధించిన ఫుల్ కోర్సు. సో ఇండివిజువల్ సబ్జెక్ట్ వైజ్ ఉన్నాయి, అలాగే మీకు ఫుల్ కోర్సెస్ కూడా ఉన్నాయన్నమాట. మీరు కనుక రైల్వేలో ఒక జాబ్ కొట్టాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు ఒక బుక్, ఆ సబ్జెక్ట్కి మీరు ఒక బుక్ కొనుక్కోవాలంటే కూడా ఇంతకంటే ఎక్కువ ప్రైస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇందులో మీరు ఎక్స్ప్లెనేషన్తో పాటు ఆ కాన్సెప్ట్ నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇందులో క్లాసెస్ చెప్పిన నేను కావచ్చు అండ్ మన టీమ్మేట్స్ కూడా రైల్వేలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ జాబ్స్ కొట్టిన వాళ్ళు అనమాట, క్రాక్ చేసిన వాళ్ళు. ఎన్టీపీసీ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, లేకపోతే నేనైతే మీకు ఏఎల్పి టెక్నీషియన్ కానీ ఎన్టీపీసీ కానీ క్లియర్ చేశాను. సో ఆ లెవెల్ ఆఫ్ కంటెంట్ అనేది మీకు దొరుకుతుంది. సో మన దగ్గర క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ది. అక్కడ మీరు ఆ లింక్ పై క్లిక్ చేసి యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ని అక్కడి నుంచి మీరు క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. సో ఇదే కాకుండా మీకు జనరల్ సైన్స్ కావాలంటే, అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కావాలంటే కూడా దొరుకుతుంది సింగిల్ దానిలోనే. అలాగే మీరు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏఎల్పి సిబిటి 2 స్పెసిఫిక్గా కావాలంటే దొరుకుతుంది 699కి. అలాగే మీరు టెక్నీషియన్ గ్రేడ్ 3 కోర్స్ కావచ్చు, ఏఎల్పి బెస్ట్ కోర్సు సిబిటి 1, సిబిటి 2, పార్ట్ ఏ, సిబిఐటి, సో 1199కే దొరుకుతుంది. అదే కూపన్ కోడ్ SARA అని కనుక వాడితే వీటన్నిటి మీద ఎక్స్ట్రా 10% దొరుకుతుంది. సో ఆల్రెడీ చాలా తక్కువ ప్రైసెస్ ఉంది కదా, ఇంకా తక్కువ ప్రైస్కి మీకు అఫోర్డబుల్గా దొరుకుతుంది అనమాట. సో ఈ ఆపర్చునిటీని ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో అస్సలు మిస్ చేసుకోవద్దు. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి క్లాసెస్ అయితే చూడొచ్చు. అండ్ మీరు గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ, రైల్వే రిలేటెడ్ కానీ ఏమైనా అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఎగ్జామ్ ట్రిక్స్ టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. చిన్న చిన్న అప్డేట్స్ వెంటనే అక్కడ పోస్ట్ చేయడానికి ఉంటుంది. ఒకవేళ యూట్యూబ్లో పెట్టకపోయినా అక్కడ పోస్ట్ చేస్తుంటాను. మెయిన్గా మీకు ఫేక్వి ఇట్లాంటివి కాకుండా జెన్యున్ అప్డేట్స్ ఏమైనా ఉంటే అక్కడ తెలుస్తుంటాయి. ఓకే? సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఫ్రీగానే జాయిన్ అవ్వచ్చు. కంపల్సరీ కోర్స్ తీసుకోవాలి, ఇలాంటిది ఏం లేదు. జాయిన్ అవ్వండి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో. అలాగే పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి నన్ను మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ అయితే చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇటువంటి అప్డేట్స్, ఎక్కువ వ్యూస్ అండ్ లైక్స్ కనుక ఉంటే నాకు చాలా మోటివేషన్ ఉంటుంది ఇటువంటి వీడియోస్ని రెగ్యులర్గా మీకు ఫాస్ట్గా తీసుకురావడానికి. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోద్దు. అలాగే మనకి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి, ఇటువంటి కంటెంట్ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే? సో మీకు ఇక్కడ రైల్వే ట్రాన్స్ఫర్ రూల్స్కి సంబంధించి అంటే 5 years బ్యాక్ వీడియోనే చిన్న చిన్న చేంజెస్ కూడా వచ్చాయి. బట్ అసలు ప్రాసెస్ ఏంటి ఎలాగా అన్నది తెలుసుకోవాలి అనుకుంటే ఆ వీడియో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ అప్డేటెడ్ వీడియో కావాలి అనుకుంటే కింద అప్డేటెడ్ ట్రాన్స్ఫర్ రూల్స్ అని కింద అయితే కామెంట్ చేయండి, దాని మీద కూడా వీడియో అయితే డీటెయిల్గా
చేద్దాం. అండ్ రైల్వే పాసెస్ అలాగే మెడికల్ బెనిఫిట్స్ యాక్చువల్గా రైల్వేలో ఎవరెవరికి వస్తుంది, ఎంప్లాయీతో పాటు వాళ్ళ ఫ్యామిలీకి కూడా వస్తుంది కదా. సో ఆ ఫ్యామిలీ, రైల్వే దృష్టిలో ఫ్యామిలీ అంటే ఎవరెవరు వస్తారు, ఎవరు రారు, కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను. ఎండ్ స్క్రీన్లో 2 వీడియోస్ ఇస్తాను, చూడడం వల్ల ఆ వీడియోని తప్పకుండా చెక్ చేయండి. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంత గైస్, ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.